అందరూ నమస్కారం. నేను మీ బోధ యాదగిరెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ మరియు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు. ఏదైతే గత 2 రోజుల నుంచి ఏదైతే తుక్కుగూడ మున్సిపాలిటీ అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం మీద కేఎల్ఆర్ గారు ఏదైతే చెప్తా ఉన్నాడో భూ కబ్జాల మీద ఏదైతే హైడ్రాను ఇక్కడ మేము తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి భూ కబ్జాలను అన్నింటినీ ఏదైతే ఇక్కడ కట్టడాలను అదేవిధంగా వెంచర్లు కబ్జా చేసినటువంటి నాలాలు కబ్జా చేసినటువంటి వెంచర్ల ఏదైతే వెంచర్ చేసినటువంటి వాళ్లకు రియల్టర్లకు మొత్తము వాళ్ళ మీద ఫిర్యాదు చేసినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం పేపర్లో. నిజంగా దీన్ని స్వాగతిస్తున్నాం సార్. కేఎల్ఆర్ సార్, నిజంగా అయినా మీరు చేస్తున్నటువంటి పని చాలా మంచిది. కానీ ఒకటి సార్, మనము ఏదైతే ముంగటుండి మనం ఈ పని చేస్తున్నామో మనము ఈ పని చేయకుంటుంటే బాగుంటుంది సార్. మా ఒక తుక్కుగూడ మున్సిపాలిటీలోనే మీ యొక్క వెంచర్లు ఏదైతే కేఎల్ఆర్ సంబంధించినటువంటి కేఎల్ఆర్ అదేవిధంగా వెరిటెక్స్ సంబంధించినటువంటి వెంచర్లలో అనేక కుంటలను చిన్న చిన్న కుంటలు కావచ్చు, అదేవిధంగా సురం చెరువునిగిన దాదాపుగా కబ్జా చేసి మొత్తం కట్ట పోయడం జరిగింది సార్. అలా మేము అనేక సార్లు మేము కౌన్సిలర్గా ఉన్నాము. మేము ప్రతిసారి మా కౌన్సిల్ నుంచి ఎంఆర్ఓకు లెటర్ రాయడం జరిగింది, అదేవిధంగా ఆర్డీఓకు లెటర్ రాయడం జరిగింది. దీన్ని సర్వే చేయండి, దీన్ని పూర్తి విస్తీర్ణం తీయండి, దీన్ని చెరువును కాపాడవలసిన బాధ్యత ఉందంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీలు ఉన్నటువంటి మంత్రి గారిన ఎక్కడ పట్టించుకోకుండా అనేక సార్లు మేము దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అనేక సార్లు మేము ఎంఆర్ఓకు కంప్లైంట్ చేయడం జరిగింది, ఆర్డీఓ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎక్కడైనా పట్టించుకున్న పాపన ఆ రోజున్న ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమంటుందంటే హైడ్రా పేరుతో ఏదైతే చేస్తా ఉన్నాం నిజంగా స్వాగతిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నిజంగా ఇలాంటి మంచి పనులకు నిజంగా 100% మేము సహకరిస్తాం. కానీ ఎటువంటి పరిస్థితిలో ఫస్ట్ మనము ఏదైతే మీరు చేస్తున్నటువంటి కబ్జాలు ఏదైతే మీరు చేస్తున్నటువంటి వెంచర్లలో కబ్జాలు చేసినటువంటి భూములను ఫస్ట్ తీయండి. తీసిన తర్వాత మనము పేద ప్రజల దగ్గరికి వెళ్దాం. అంతేగాని ఈరోజు పేద ప్రజలు ఎంత భయపడుతూ ఉన్నారంటే ఏదైతే దుర్మార్గులు చెర్లలో వెంచర్లు చేసి అదేవిధంగా గవర్నమెంట్ భూములను కబ్జా చేసి పేద ప్రజలకు 100 గజాలు 50 గజాలు 100 గజాలు 150 గజాలు 200 గజాలు అమ్మి ఈరోజు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాటన్నింటినీ మేము కులగొడతా అంటా ఉన్నాం కదా. అది నిజమైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఒకటి గమనించండి, ఫస్ట్ ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీయండి. ఫస్ట్ అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యి అదే ఆ పార్టీకి ఏదైతే ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో ఓవైసీ గారి కాలేజీలు హాస్పిటల్స్ అన్నీ కబ్జాలో ఉన్నాయి. ఏదైతే చెరువులు నాలాలు కబ్జా చేసి కట్టినటువంటి వాటిని ఫస్ట్ వాటిని కూలగొట్టండి సార్. తర్వాత పేద ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుంది. అంతేగాని పేద ప్రజలు ఈరోజు నా వార్డుకు సంబంధించినటువంటి దేవేంద్ర నగర్ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఫోన్ చేసి అన్న మాకు ఏదో మేము పేద ప్రజల మీద కట్టుకున్నాం మా ఊళ్ళో కొడతామన్నా అంటే ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారో ఒక్కసారి చూడండి సార్. మీరు చేస్తున్నటువంటి పనులు నిజంగా ఈ హైడ్రా తీసుకురావడం నిజంగా సంతోషకరమైన విషయం. అనేక కుంటాలను చెర్లను దాదాపుగా మనం రికార్డు చూసినట్టయితే ప్రతి చెరువుకున్నటువంటి దాని చెరువుకు సంబంధించినటువంటి పరిధి 20% పరిధిగిన ఏ చెరువుకి ఈరోజు లేదు. దాదాపుగా ప్రతి చెరువుకు ఒక 1000 ఎకరాలు ఉంటే కనీసము 200-250 ఎకరాలు లేని పరిస్థితులు ప్రతి చెరువును ప్రతి కుంటాలను చూస్తూ ఉన్నాం మనం. వీటన్ని గమనించడం వల్ల ఈరోజు వర్షాల వల్ల అనేక మందికి ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి ఒకటి ఆలోచన చేయండి. చేస్తున్నటువంటి పని నిజమైనది కానీ మంచిది, కానీ ఒకటి ఆలోచన చేయండి. ఫస్ట్ మనం తప్పు చేయకుండా మనం ఏ నాయకుడైనా మనం తప్పు చేయకుండా మనం ప్రజల తప్పులను మనం చూపించవలసిన బాధ్యత మనపై ఉందని తెలియజేస్తూ కేఎల్ఆర్ గారికి సార్ ఒకటే మీరున్న వెంచర్లో నిజాయితీగా మీకు ఎంత ల్యాండ్ ఉందల్లా ఎంత ఉంది, మీరు ఆ వెంచర్లో చేసినటువంటి సురం చెరువుని ఎంత కబ్జా చేసారో తీయండి సార్ దయచేసి. దాని తర్వాత మనం ప్రజల కాడికి వెళ్దాం. మనం తప్పులు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పులు చేయొద్దంటే ఎవరు మనల్ని విశ్వసించారు సార్. దయచేసి వీటి మీద ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా నిలదీయవలసిన అవసరం ఉంది, ఎవడు కబ్జా చేసినా నిలదీయవలసిన అవసరం ఉంది. ఎవడని చేసుకుంటే మనకెందుకులే అనుకుంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిస్థితుల్లో ఎక్కడగిన చెరువులు కుంటలు మొత్తము అన్ని కబ్జాలు చేసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మేము ఎక్కడగినా దీన్ని ఆపే పరిస్థితి ఉన్నది, ఎవరికి భయపడే పరిస్థితి ఉంది. అవును రేవంత్ రెడ్డి సార్, మీరు ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాం ఓవైసీ కాలేజీలు ఓవైసీ యొక్క హాస్పిటల్స్ని వాళ్ళ మీద ఎందుకు చేయలేకపోతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇక్కడ మీరు చేస్తున్నటువంటి పనిని మేము స్వాగతిస్తున్నాం. ఎక్కడ ఎవరికి భయపడకండి, ఎవడు అడ్డు వచ్చినా భయపడకండి. ఈ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అలాంటప్పుడు మీరు ఏదైతే నిన్న పేద ప్రజల మీద చేస్తున్నటువంటిది ఆపండి. ఫస్ట్ ఎక్కడెక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నాయో ఫామ్ హౌస్లు ఉన్నాయో ఏవైతే చెర్లల్లో ఫామ్ హౌస్లు అనేక మంది హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేట కావచ్చు, ఇక్కడ అనేక మంది చెరువుల్లో
ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఫస్ట్ వాటిని కూలగొట్టండి సార్. పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి, కూలగొట్టండి. వాటి తర్వాత చిన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. అంతేగాని ఈ 100 గజాలు 150 గజాలు ఉన్న వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుంటే మంచి పరిణామం కాదని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఫస్ట్ పెద్దవాళ్ళ అందరినీ తీసేయండి సార్. ఎవరిని మీరు ఆపకండి. 100% భారతీయ జనతా పార్టీ మీకు మద్దతుగా ఉంటుంది. ఎవడైతే తప్పు చేసిండో వాడిని కంపల్సరీ వాడిని తీసేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి తెలియజేస్తూ, అదేవిధంగా కేఎల్ఆర్ సార్కి ఒకటే తెలియజేస్తా ఉన్నాను, చాలా మంచి పని సార్. మీరు నిన్న ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదులో ప్రతి ఒక్కరు ఉండవలసిన అవసరం ఉంది. నా వాళ్ళు నీ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటే మనం రేపు పొద్దుగాల ప్రజలు మనల్ని క్షమించారు సార్. ఏదైతే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిందో ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏదైతే ప్రజలు ఏదైతే పక్కకు పెట్టిరో రేపు పొద్దుగాల మీ పరిస్థితి ఇదే అవుతుందని చెప్పేసి ఒకసారి తెలియజేస్తూ, మనం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈడున్నటువంటి పరిస్థితుల్లో తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక కుంటలు అనేక చెర్లు ఏదైతే ఇమాంగూడలో పోయినా మేము ఎన్నిసార్లు ఎవరికి ఇరిగేషన్ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చాము. అక్కడ 50 ఎకరాల వెంచర్ చేయడం జరిగింది. అది కుంటలో ఉంది, అది చెరువులో ఉంది. అలాంటివన్నింటినీ తీసి ఈ యొక్క మున్సిపాలిటీని అదేవిధంగా ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గాన్ని కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మీరు తప్పు చేయకుండా మీరు చేసినటువంటి తప్పులను ఫస్ట్ ఒప్పుకోండి. మీరు అవును మేము చేసినాము, మేము మమ్మల్ని క్షమించండి అని మీరు ఒప్పుకోవాలి. ఫస్ట్ ఒప్పుకున్న తర్వాత ప్రజల దగ్గర రావాలని మేము వేడుకుంటున్నాం సార్. ఇక్కడ నుంచి నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిజాయితీగా రాజకీయం చేద్దాం. ఏదైతే రాజకీయం చేయాలనుకుంటున్నామో ఆ రాజకీయంలోకి వచ్చిందే మనం నిజాయితీ రాజకీయం చేస్తామని ఏదైతే ప్రమాణం చేసి వస్తా ఉన్నామో ఆ ప్రమాణాలన్నీ పక్కకు పెట్టేసి ఏదైతే ఈ భూ కబ్జాలు భూదందాలు ఎన్ని కోట్లు ఈ లక్షల కోట్లు సంపాదించి ఏం చేయగలుగుతాం మనం? ఒకటి ఆలోచన చేయండి. ఒక మంచి పేరు సంపాదించుకుందాం. ఒక మంచి నాయకునిగా మనం చరిత్రలో నిలిచిపోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులను ఈరోజు పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ నాయకుల బాటలలో మనం నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నాను, రాజకీయం చేస్తే నిజాయితీగా చేద్దాం, నిష్కిష్టంగా చేద్దాం. ఎక్కడైతే ప్రజల సమస్యలు ఉన్నాయో పోరాడదాం, ప్రజలకు శ్రేయస్సు కోసం మనం పోరాడదాం. అప్పుడు మన ప్రజల గుండెలలో ఉంటాం. కానీ ఇలాంటి తప్పులు చేసి మోసాలు చేసి మమ్మల్ని ఎవరు చూస్తలేరు కదా, మమ్మల్ని ఏ అరాచకాలు చేసినా ఎవరు చూస్తలేరు అంటే ఏది ఎక్కడ పోదు, కర్మ ఎక్కడ పోదు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ ఎన్ని తప్పులు చేసిర్రో, ఎన్ని కబ్జాలు చేసిర్రో, ఈ లోకల్లో ఉన్న నాయకులకినా ప్రతి ఒక్కడు కబ్జా చేసి ఎంత రుబాబుగా విర్రవీగిండో ఇవాళ ఒక్కడొక్కడు ఇళ్లలో మురుగుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పోదు పాపం. నువ్వు చేసినటువంటి పాపం, నువ్వు చేసినటువంటి పుణ్యం రెండు మిత్తితో సహా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడు అయినా రేపు పొద్దుగాల మనం యువతకు ఏం సందేశం ఇస్తాం? మనం రేపు పొద్దుగాల యువకులు ఏమని రాజకీయం చేయాలి? మేము రాజకీయంలోకి రాయాలంటే ఎవరిని ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేయాలనే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క యువకుల్లో ఉంది. ఈ రాజకీయం చేయాలంటే భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి రాజకీయం చేసి ఏదైతే మనం ఎదిగి కబ్జాలు పెట్టి ఏదైతే సంపాదించి ఇదంతా ఎవరి కోసం సంపాదిస్తున్నాం? మనం ఎన్ని తరాలు ఉంటాయి? రేపు పొద్దుగాల నీ కొడుకులు మంచిగా లేకపోతే ఇవి సంపాదించిందంతా వృధా అవుతుంది. కనీసం మనం పేరు సంపాదించుకొని ఈ యొక్క రాజకీయం చేస్తున్నందుకు ప్రజలకు మంచి పనులు చేసి వాళ్ళ ముంగట మనము ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో నిజాయంగా ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, అలా అవసరాలు తీర్చే విధంగా మనము పనిచేద్దాం. రేపటి యువతకు మనం ఆదర్శంగా ఉందామని ప్రతి ఒక్క నాయకునికి తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే నిన్న నుంచి ఫిర్యాదులు నడుస్తాయో ఖచ్చితంగా తుక్కుగూడ మున్సిపాలిటీకి హైడ్రా రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క హైడ్రా ఎక్కడైతే ఫస్ట్ ఏదైతే పెద్ద వాళ్ళు ఎవరైతే కబ్జాలు చేసిర్రో, నాలాలను మూసేసిర్రో వాటిని తొలగించిన తర్వాతనే ప్రజల దగ్గరికి పోతే మేము ఊరుకుంటాం. కానీ లేకపోతే అమాయకమైనటువంటి ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడైనా చూస్తూ ఊరుకోరని మరొకసారి హెచ్చరిస్తూ మీ యొక్క ఈ యొక్క మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో వీటన్నిటిని అనేకమైనటువంటి ఈ అక్రమ కట్టడాలను అక్రమ వెంచర్లను పూర్తిగా ఇక్కడ నుంచి తొలగించాలని మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా ఎవరైతే నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా నిజంగా ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరి కట్టడాలను తొలగించవలసిందిగా కోరుతూ మరొకసారి ఎవరైనా మనం ప్రతి ఒక్కరంగా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి పనులు చేసే ప్రతి ఒక్కరు సహకరించాలి. ఆ మంచి పనులు చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ పనులు చేస్తూ వాళ్ళ అన్నదమ్ముళ్ళు అనేకమైన మంది దగ్గర పోయి పైసలు వసూలు చేసే కార్యక్రమాలు అనేకమైన జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని వద్దు, ఈ అన్నిటిని మనము పక్కకు పెట్టి మనం మంచి ఈ కార్యక్రమాన్ని మంచి విషయానికి ఉపయోగించాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై.